జగన్ అయితే ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్స్‌కి మద్దతు తెలుపుతారు. ఎందుకంటే ఆయన ముందు అసలు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత అతనేంటంటే జమిలీ ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తది. మాకేం ప్రాబ్లమ్ లేదు. మాకు ఇంకో ఛాన్స్ ఉందని చెప్పి జగన్ గారి యొక్క పాజిటివ్‌నెస్ ఆయన ఎగ్జిబిట్ చేయడం జరిగింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, గత 10 రోజులుగా జమిలీ ఎలక్షన్స్ గురించి కేంద్రంలోని ఎన్నో రకాలుగా ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. సో, ఈ జమిలీ ఎలక్షన్స్ గురించి మనకి ఎలక్షన్స్ టైంలోనే దీని గురించి ఒక చర్చకైతే దారి తీస్తుందనమాట. అండ్ అసలు జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి? ఫ్రెండ్స్, బేసిక్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్‌గా లోక్‌సభ ఎలక్షన్స్ అయినాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి ఒకసారి, మహారాష్ట్రకి ఒకసారి, జమ్మూ కాశ్మీర్‌కి ఒకసారి అంటే ఒక్కొక్క డిఫరెంట్ డేట్స్‌లో డిఫరెంట్ ఇయర్స్‌లోని ఇంతకు ముందంతా ఎలక్షన్స్ అవి జరిగాయన్నమాట. ఈ జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. జమిలీ ఎలక్షన్స్ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. బేసిక్‌గా మనకి ఎలక్షన్స్ అనేది ఎలా జరుగుతాయంటే ఒకటి పార్లమెంట్ పరంగా, ఇంకోటి లోక్‌సభ పరంగా, ఇంకోటి ఆహ్, లోకల్‌గా లైక్ ఉంటాయి కదా! పంచాయతీ సెక్రటరీస్ ఇవన్నీ ఉంటాయి కదా! ఈ స్థానిక ఎన్నికల్లాగా ఇవి మొత్తం 3 రకాలుగా ఉంటాయన్నమాట. బట్ ఇప్పుడు ఈ జమిలీ వస్తే ఏమవుతదంటే పార్లమెంట్ కానివ్వచ్చు, లోక్‌సభ కానివ్వచ్చు అండ్ స్థానిక సంస్థలు స్థానిక ఎలక్షన్స్ కానివ్వచ్చు అంతా ఒకేసారి జరుగుతది. దాన్నే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్తారు. బేసిక్‌గా ఈ జమిలీ ఎలక్షన్స్ గురించి ఇండియా కూటమి అండ్ బీజేపీ కూటమి 2గా చీలాయి. ఈ ఇండియా కూటమి, బీజేపీ కూటమి ఏదైతే ఉందో మొన్న ఇప్పుడే జస్ట్ జమిలీ ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అండ్ ఎవరికి ఎంత అంటే జమిలీ ఎలక్షన్స్ కావాలా? వద్దా? అని లోక్‌సభలోని బిల్ పెడితే ఇండియా కూటమి వాళ్ళు మొత్తం 140 మంది 149 మంది వ్యతిరేకించారు. అదే బీజేపీ కూటమి మాత్రం 120 మంది మద్దతు ఇచ్చారనమాట. సరే, ఈ జమిలీ ఎలక్షన్స్ గురించి పక్కన పెడితే ఇది వస్తే అడ్వాంటేజా? డిసడ్వాంటేజా? అంటే నేను కొన్ని చెప్తా. అడ్వాంటేజ్ ఏంటంటే మనకేంటంటే ప్రతి 6 నెలలకోసారి ఎలక్షన్స్ రావడంతో ఖర్చు ఎక్కువవుతుందనమాట. ఈ నిర్వహించే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఖర్చు గాని, ఈవీఎం ఖర్చు గాని, ఎక్స్‌పెండిచర్ గాని చాలా ఎక్కువవుతుందనమాట. కొన్ని వందల కోట్లలో ప్రతిసారి పెట్టాల్సొస్తుంది. ఈ జమిలీ ఎలక్షన్స్ నిర్వహించడం వల్ల ఏమవుతదంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాబట్టి ఒకేసారి మొత్తం అంతా అయిపోతదనమాట. అంటే ఇంకా ప్రతిసారి డబ్బులు తీయాల్సిన పని లేదు. ఒకేసారి ఒకే ఇది వస్తదనమాట. సో, దీనివల్ల టైం కలిసొస్తది అండ్ అలాగే డబ్బయితే ఎక్కువ ఖర్చవ్వదు. ఒకేసారి ఖర్చయినా ఒకసారి ఖర్చవుతది. అలా ప్రతిసారి ఉండదు. నెక్స్ట్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఉండడం వల్ల అవినీతి అనేది జరగదని కొంతమంది అంటున్నారు. కాకపోతే ఇది ఉండడం వల్ల ఏంటంటే భారీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ 6 మంత్స్‌కి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఎవ్రీ 6 మంత్స్‌కి ఎలక్షన్స్ రావడంతో ఏమవుతుందంటే ఈ ఎవరైతే మన పార్టీ నాయకులు ఉంటారో ఆ నాయకులు ప్రతి 6 నెలలకోసారి జనాల మధ్యకి రావడం అనేది జరుగుతుంది. బట్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఏమవుతదంటే ప్రతి 5 ఏళ్లకోసారి మాత్రమే ఒక ఈ నాయకులు పబ్లిక్‌తోని మీటింగ్ అవుతారనమాట. అఫ్‌కోర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ మన కేతిరెడ్డి లాంటి వాళ్ళైతే ప్రతిసారి వీధి ఎళ్లి అలా కనుక్కుంటారు. అలా కనుక్కునేవాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి ప్రతి నాయకుడు మాత్రం ప్రతి 5 ఏళ్లకోసారి మాత్రమే జనాలకి కనెక్షన్ ఉంటది. బట్ ఈ జమిలీ ఎలక్షన్స్ ఇప్పుడైతే లోక్‌సభ ఇప్పుడు చూస్తే జమిలీ ఎలక్షన్స్ అయితే బిల్ అయితే పాస్ అయింది. ఈ జమిలీ ఎలక్షన్స్ 2027 అయినా రావచ్చు, 2028 రావచ్చు, 2029 కూడా రావచ్చు. మీరు ఇంకో మాట కూడా మీరు అడగొచ్చు. ఇప్పుడు పెడితే ఇప్పుడు 2026లో లేకపోతే నెక్స్ట్ ఇయర్ పెట్టొచ్చు కదా! అంటే 2026లోని కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి కదా! ఎమ్మెల్యే సీట్‌కి సంబంధించిన నియోజకవర్గాలు కొన్ని ఏవో ఉంటాయి కదా! దానికి మళ్ళీ రీడెవలప్‌మెంట్ చేస్తున్నారు. సో, అందుకని చెప్పి 2026లో ఇది అవ్వదు. బట్ 2027 గాని ఇంకా కాని పక్షంలో ఇంకా మొత్తం ఏకమొత్తంలో 2029 ఇంకా కంప్లీట్‌లీ జమిలీ ఎలక్షన్స్ కూడా పెట్టేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఇప్పుడైతే ఉంది. ప్రెజెంట్ ఏంటంటే ఈ లోక్‌సభ బిల్ అయితే ఇవాళ పాస్ అయింది. లోక్‌సభ బిల్ కూడా కొంచెం పాస్ అయిందనమాట. ఏమనంటే జమిలీ ఎలక్షన్స్ మీద కొంచెం బిల్ పాస్ అయింది. లైక్ మీరు అదే జమిలీ ఎలక్షన్స్ పెట్టుకోవచ్చని. బట్ దీని మీద ఏంటంటే చాలా మటుకు ఆ వ్యతిరేకత అయితే ఇండియా కూటమి నుంచి వ్యతిరేకత అయితే చాలా అయితే ఎక్కువ వస్తుందనమాట. అండ్ మహారాష్ట్రలో అయితే చాలా ర్యాలీలు కూడా అవుతున్నాయి. ఏమని ర్యాలీలు వస్తున్నాయంటే మాకు ఈవీఎంలొద్దు. ఈవీఎంలు రావడంతో ఏమవుతుందంటే అసల నిజమైన నాయకులు గెలవట్లేదు. ట్యాంపరింగ్ అది అవుతుందని చెప్పి మహారాష్ట్ర అందరూ ఏంటంటే బ్యాలెట్ పేపర్ ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి వాళ్ళందరూ పట్టుబడ్డారనమాట. సో, ఏది ఏమైనా గానీ జమిలీ ఎలక్షన్స్ రావడం వల్ల ఏంటంటే కొందరికి అడ్వాంటేజు, కొందరికి డిసడ్వాంటేజు.
బట్ ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్షన్స్ 5 ఏళ్ళకి ఒకసారి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎలక్షన్స్ జరిగితే ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు అనుకుంటున్నారో ఆ టైంలో ఎక్కువ డబ్బుల్ని అవినీతి కూడా చేసే అవకాశం కూడా ఉంది. సో అందుకని చెప్పి మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ లోక్సభ అయితే ప్రస్తుతానికైతే జమిలీ ఎలక్షన్స్కి ఓకే చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. అండ్ మన ఆంధ్ర స్టేట్కి వచ్చేసరికి ఏంటంటే అటు చంద్రబాబు కానివ్వచ్చు, పవన్ కళ్యాణ్ కానివ్వచ్చు, ఈవెన్ జగన్ కూడా కానివ్వచ్చు, జమిలీ ఎలక్షన్స్కి వాళ్ళు మద్దతు అయితే తెలిపారు. ఖచ్చితంగా జగన్ అయితే ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్స్కి మద్దతు తెలుపుతారు. ఎందుకంటే ఆయన ముందు అసలు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత అతను ఏంటంటే అతను ఒకే ఒక పాజిటివ్ పెట్టుకున్నారు. ఏంటంటే జమిలీ ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా మా మా ప్రభుత్వం వస్తుంది, మాకేం ప్రాబ్లం లేదు, మాకు ఇంకో ఛాన్స్ ఉందని చెప్పి జగన్ గారి యొక్క పాజిటివ్నెస్ ఆయన ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనా కానీ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటే అదే చాలు. ప్రజలు ఇబ్బంది పడుతూ మనం ఏం పని చేసినా అది ప్రజలు కూడా ఒప్పుకోరు కాబట్టి సో ఈ జమిలీ ఎలక్షన్స్ వస్తే ఒక రకంగా మంచిదే. వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ లాగా వస్తే కూడా చాలా బాగుంటుంది. బట్ ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి మాత్రమే మన నాయకుల్ని చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ ప్రతిసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మన అర్జీలు పెట్టుకుంటే కామన్ అది. బట్ పబ్లిక్ బేసిక్గా అనుకునే ఇది ఏంటంటే ఇలా ఉంటుంది. అలాగే ఏంటంటే బేసిక్గా ఈ ఎవరైతే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ జమిలీ ఎలక్షన్స్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే దీనికి ఇది కామెడీగా చెప్తాను, సీరియస్గా తీసుకోవద్దు. ప్రతి 6 మంత్స్కి ఒకసారి ఎలక్షన్స్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళకి ప్రతి ఎలక్షన్కి ఓటుకి ఇంతని చొప్పులు ఇస్తారు కదా, అలా ప్రతిసారి ఏంటంటే ఇది మిస్ అవుతారని చెప్పి కొన్ని వాదనలు కూడా కొన్ని వినిపించాయన్నమాట. అంటే ఇంకొక ఏక మొత్తంలో ఒకేసారి వస్తుంది, ఇంక 4-5 సార్లు వచ్చేది ఒక ఏక మొత్తంలో ఒకసారి వస్తుంది. ఇదొకటి టాపిక్ అనమాట. ఇదొక వాదన వినిపిస్తుంది. బట్ ఏది ఏమైనా మోడీ ప్రభుత్వం ఏం చేసినా మరి ప్రజలకి మంచి చేస్తారని నేను కోరుకుంటున్నాను, మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత మన ఇండియా ఏదైతే సెక్యూరిటీ ఉందో సెక్యూరిటీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. అలాగే డెవలప్మెంట్ పరంగా మేక్ ఇన్ ఇండియా అనే పేరు చెప్పి చాలా డెవలప్మెంట్లు చేస్తున్నారు. లైక్ వందే భారత్ని తీసుకుని రావడం, కొత్తవి ఇన్నోవేటివ్ థాట్స్ అన్ని తీసుకురావడం ఓన్లీ మోడీ గవర్నమెంట్ మాత్రమే చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే అది చిన్న అవ్వచ్చు పెద్ద అవ్వచ్చు, ఏ ఏ ఏ పార్టీ అయినా సరే తను మిస్టేక్స్ చేస్తారు. మిస్టేక్స్ చేయకుండా ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఉండడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనకి మంచి చేసేవాడు మంచి చేసేస్తే మన ప్రజలకి మంచి చేస్తే చాలు, అంతకన్నా ఇంకేం కావాలి మనకి. సో మొత్తానికి ఈ జమిలీ ఎలక్షన్స్కి లోక్సభలో బిల్ అయితే పాస్ అయింది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ 2025 or 2026 or 2027 or 2029. ఈ మూడు సంవత్సరాలు జమిలీ ఎలక్షన్స్కి వచ్చే ఆస్కారం 90% ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని వచ్చరికి కేవీ టాక్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. అండ్ బాయ్.